మిస్టర్ శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలో. సో చూస్తున్నారు కదా, వ్యాలంటైన్స్ డే థీమ్ కి తగ్గట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాము. అండ్ ఈ రోజు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ 5 డిఫరెంట్ జోడీస్ ఆడబోతున్నారు. సో ఫస్ట్ జోడీ వచ్చి మానస్ అండ్ ఆంటీ. సో ఫస్ట్ ఈ గేమ్ మీతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ తర్వాత మిగతా జోడీస్ కూడా అర్థమైపోతుంది. సో బేసిక్లీ ఇక్కడ మీరు 5 స్టాండ్స్ చూస్తున్నారు. ఆ స్టాండ్స్ లో మంచి మంచి క్యూట్ రెడ్ హార్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క హార్ట్ మీద రాబోయే జోడీస్ ఫోటోస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు, రివీలింగ్ పిల్లోస్. సో ప్రతి ఒక్క హార్ట్ మీద ఆ జోడీ ఫోటో ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు గెస్ చేయాలి ఏ హార్ట్ మీద మీ ఫోటో ఉంది. అది గెస్ చేసిన తర్వాత ఇంకా మార్చడం కుదరదు. సో చాలా జాగ్రత్తగా చూసి. సో ఇది అసలైన ప్రేమ పరీక్ష. సో మనస్, మీరు ఏ హార్ట్ లో మీ ఫోటో ఉంటుందని ఇప్పుడు గెస్ట్ చేయడం మొదలు పెట్టొచ్చు. ఇక్కడ ఏం కనబడవు, నీకు ఏది నచ్చితే 1 2 3 4 5 నీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేయి. లక్కీ నంబర్ 2. లక్కీ నంబర్ 2. ఎస్, మరి అమ్మ కొడుకు ఫోటో ఆ హార్ట్ లో ఉందా లేదా తెలుసుకుందాము కాసేపు తర్వాత. అప్పుడు దాకా కీప్ వాచింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలో. సూపర్. నెక్స్ట్ జోడీ వచ్చి ధర్ణప్రియ అండ్ మోహిత్. రండి. చెప్పండి, ఏ స్టాండ్ మీ స్టాండ్ అని అనుకుంటున్నారు? ఫర్ ద ఫస్ట్ టైం మోహిత్ నువ్వు ఎక్కడి నుంచుంటే నేను అక్కడి నుంచుంటా. బా సూపర్, ఇదే ప్రేమ పరీక్ష. వెయిట్, లెట్ మీ చెక్. ధరణి ఇక్కడ నించో, ఒక ఉడుపు త్వరగా వచ్చి కూర్చోవచ్చు కూడా. నేను చెప్పినా కదా మా ఆయన మాట వింటా అని. నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రాబోతున్నారు. రామ్ ప్రసాద్ గారు, రండి మీ సిస్టర్ తో పాటు. ప్రదీప్ గారు, మీకు లాస్ట్ టైమే చెప్పాను నేను, అక్క తమ్ముడి మీద ఒక పాట రాయండి అని. అక్కంటే మెరిసే మేఘం, అక్కంటే నీలాకాశం, తల వంచేనా, అక్కంటే ఆరో ప్రాణం, అక్కే నా ఆశా దీపం, అక్కే మరి డమ్మడమ్మ డమ్మడమ్మ. ఓకే, సో ఈ అక్క తమ్ముడు జోడీ ఏ హార్ట్ మీద ఫిక్స్ అవుతున్నారు? నా లక్కీ నెంబర్. లాస్ట్ టైం నాకు బల్బ్ ఎలాగే పోయింది కదా. అదే. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఇంకో రియల్ లైఫ్ జోడీ రాబోతున్నారు. విశ్వ అండ్ శ్రద్ధ. బోలో, విచ్ స్టాండ్? ఒకసారి చెక్ చేసుకుంటా ఏ స్టాండ్. చూసుకో. రాయన్, అక్కడ ఒకటి ఖాళీ ఉంది, ఇక్కడ ఒకటి ఖాళీ ఉంది. రా, ఇక్కడ నిలబడదామా? రయాన్, నువ్వు డిసైడ్ చెయ్యి, అదా ఇదా. వన్ డిసిజనే బెస్ట్. ఇద్దరు తప్పైనా వాడిని ఎవరేం అనలేం. 4 జోడీస్ వచ్చేసారు, మిగిలింది ఒకే ఒక లాస్ట్ పొజిషన్, లాస్ట్ జోడీ కోసం. సో లెట్స్ వెల్కమ్ అజర్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ. అజర్ ఆంటీ అంకుల్, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మిగిలింది ఒకే ఒక కన్ఫర్మ్ స్పాట్ ఉంది, కానీ అది కాకుండా లేదు వేరే స్పాట్స్ కూడా మాకు కలిసి రావచ్చు, మేబీ అందులో మా ఫోటో ఉందేమో అని ఒకవేళ మీరు అనుకుంటే ఆ స్పాట్ మీరు చూస్ చేసుకోవచ్చు. వేరే స్పాట్కి వెళ్తే టీవీలో కనిపించవు, ఇదంకో ప్లేస్ ఉంది టీవీలో కనిపిస్తావు. నీకేమనిపిస్తుంది? ఖాళీగా ఉంది, ఇద్దరులోనే ఉంది. ఏది ఖాళీ ఉంటే అడిపోతాడు నాన్న. ఒకవేళ స్పాట్ మార్చుకోవాలనుకుంటే ఎవరు ఏ స్పాట్ మార్చుకుంటారు? ఏంటి రాయన్, దేనికి చేస్తారు?
ఫోర్త్ ఫోర్త్ फोर्थ मतलब कौन सा दिखाओ చూపించు ఏది చార్ ఫోర్త్ అంటే ఏది ఇదా ఫోర్తా ఇది అనుకుంటున్నావా కానీ అజర్ అంకల్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు అజర్ అంకల్ రిక్వెస్ట్ చేయి అజర్ अंकल को पूछो अंकल प्लीज ये प्लेस छोड़ दो रिक्वेस्ट करो వాడికి అజర్ ఎవరో తెలియదు ఫస్ట్. रायन तेलुगु आता मैं सिखाऊं సూపర్ ఫన్ అబ్బా. నాకు వస్తది తెలుగు వస్తది కాబట్టి రా మేము కూడా వస్తాము అజర్ అంకుల్ ఇక్కడ ఆల్రెడీ నుంచొని ఉన్నారు ఆయన ఇక్కడ నుంచి వెళ్తేనే మీరు మీ మమ్మీ డాడీతో పాటు వచ్చి ఇక్కడ నుంచోగలుగుతారు ఇప్పుడు ఏం చేస్తాం క్యా కరే బోలో నీకు ఆ ప్లేస్ కావాలా నీకు ఈ ప్లేస్ కావాలా? ఆహా వాడు ఎలా అడిగాడు చూసావా, నీకు ఆ ప్లేస్ కావాలని అడిగాడు. నాకు ఈ ప్లేస్ నీకు ఈ ప్లేస్ కావాలంటే నీ జేబులో 10 రూపాయల బిళ్ళ ఉంది, అది ఇస్తే మారతా. తెలుగు వచ్చు కదా అర్థమైందా కానీ అజర్ చాలా మంచివాడు, రేంజ్ తగ్గట్టు అడిగాడు, 10 రూపాయలు అడిగాడు. ఏ చిచ్చి 100 వచ్చింది బయట లోపల పెట్టుకో ఎక్కువైపోద్ది అతని ప్యాకెట్ లో డబ్బులున్న సంగతి మీకెలా తెలుసు? ఇందాక నాకు డబ్బులు ఉన్నాయి కదా అని చూపించాడు, అప్పుడు ఎందుకో కన్నేసా వాటి మీద. ఛీ. దిస్ ఇస్ కాల్డ్ చీటింగ్ యా హీ saw బాయ్ my coin యా కరెక్ట్. యా He saw your coin and he aimed for it. yes he saw the bill ఓ టెలికాస్ట్ ఇన్ యుఎస్ఏ. ఇప్పుడు ఆ కాయిన్ ఇస్తే నేను మారతా ప్లేస్, లేదంటే మారను. యా మీరు కాయిన్ ఇచ్చేస్తే ఆయన మీకు ప్లేస్ ఇచ్చేస్తారు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చేంజ్ మారండి. ఓకే చేంజ్. ఆల్ రైట్ ఇప్పుడు తెలుసుకుందాము 10 రూపాయలకి మీరు కకృతి పడ్డారా కాదు రష్మి, ఆ. నేను కూడా ప్లేస్ చేంజ్ అవుదాం అనుకుంటున్నా. మేము ఇవ్వట్లేదు మా అక్క ఇటు పక్క ఇటు పక్క. సో అజర్ ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము 10 రూపీస్ కి ప్లేస్ మార్చుకున్నారు మీరు సో ఆల్ రైట్ లెట్స్ బిగిన్ విత్ యూ ఇట్స్ టైమ్ టు రివీల్ అయ్యో 10 రూపాయలు ఇచ్చి పోగొట్టుకున్నారు మైనా ఏమైనావే మన్మథ మాసం. నేనే ఫస్ట్ కరెక్ట్ చెప్తాను బాబా ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసేసిన తీయనైన తీరిక తీర్చమంది కోరిక. మీ మమ్మీ డాడీని 10 రూపాయలకి అమ్మేస్తావు నువ్వు నేను ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినాను కదా ఆ. ఇప్పుడు ఆ పిల్ల నాకు ఇచ్చేసి నువ్వు ప్లేస్ ఇచ్చేసుకో ఆల్ రైట్ సో నెక్స్ట్ మానస్ అండ్ ఆంటీ రెడీ ఎలా మానస్ అసలు ఈ బాండింగ్ ఎలా కుదురుతుంది మాట్లాడాలి మీరు ఖచ్చితంగా మాట్లాడాలి అంటే నేను ఫస్టే డైరెక్టర్ గారు కొంచెం బాగా బుర్ర వాడతారు ఇట్లాంటి కాన్సెప్ట్స్, నాకు కొంచెం అర్థమైంది. ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఉంటది, తర్వాత మదర్ సన్ రిలేషన్, తర్వాత బ్రదర్ సిస్టర్ రిలేషన్, తర్వాత ఒక లవర్, లాస్ట్ లో మళ్ళీ ఫ్యామిలీ అనుకున్నా ఇలా కాన్సెప్ట్. అండ్ నా లక్కీ నెంబర్ ఇస్ ఆల్సో 2. మీ ఎక్స్ప్లెనేషన్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు మాది కానీ పోయిందంటే ఆబ్వియస్లీ మీరే వినరు ఇంకా అంతే. లాస్ట్ టైం బల్బ్ పోయింది ఏ కరెక్ట్ రామ్ ప్రసాద్ గారు చెప్పింది. ఇప్పుడు ఇది రివీల్ అయితే ఎవరు విన్నరో తెలిపోతుంది. ఇప్పుడు తెలిసిందా మీ అసలైన లక్ ఎక్కడుందని హలో ఇప్పుడైనా లాజిక్ నమ్ముతారా? నేను నమ్ముతా సెట్ మొత్తం తిరుగుతున్నావు నువ్వు అని నమ్ముతా సో రామ్ ప్రసాద్ గారు అర్థమైంది కదా నా లక్కీ నెంబర్ 3 ఆ నించున్నాం 3. ఈ లక్ మీ అక్కే Yes. సూపర్ సూపర్
మీ కొడుకు మీకు 10 రూపాయలు మాత్రానికి అమ్మేశాడు కాబట్టి మీరు ఆగండి. సో మానస్ గారు మీ లాజిక్ ప్రకారంగా ఇక్కడ ఉంటదా ఉండదా? 4th లో ఉంటది అనుకుంటున్నా వాళ్ళది. బట్ ఇట్స్ టూ లేట్, ఇప్పుడు మేము చేంజ్ చేయలేం కాబట్టి రివీల్. లెట్స్ సీ. ప్లేస్ ఆయన సెలెక్ట్ చేశారు కాబట్టి రివీల్ మీరు చేయండి. కాదురా, నువ్వేదో పెద్ద వ్యాపారవేత్తలాగా 10 రూపాయలు ఇచ్చి మాట్లాడడం, నేను కక్కుర్తిపడి తీసుకోవటం ఏంద్రీ ఇది? 10 రూపాయలకి ఏమవుతుందో టక్కుని చెప్పరా. నువ్వు ఇటు నేను కక్కుర్తి. 10 రూపాయలకి 1000 వస్తాడరా. నీ 10 నీగాడే పెట్టుకోరా, అది ఇచ్చే దిండు. ఆడు 10ని అడగట్లేదు, ఆ ఒక్క పిల్లోని ఇవ్వమంటున్నాడు. ఆ పిల్లోడు ఇవ్వండి. పేర్లో అజర్ ఉంది ఆ. కానీ 10 రూపాయలకి కకృతి పడ్డావు. बोलो अजहर अंकल को किसी दो किसी दो. నీ పిల్ల నీకు ఇచ్చాక నాకు ముద్ది. సో క్యూట్. సంజయ్ గారు సరదాగా ఆడిన ఈ ప్రేమ పరీక్ష ఎలా అనిపించింది? యాక్చువల్ గా చూస్తే ఆ ఒక్క విషయం మాత్రం జరగకపోయి ఉంటే ఆల్ ఆర్ విన్నర్స్ బ్యూటిఫుల్ గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు కనిపెట్టి నిలబడ్డారు. బట్ ఇక్కడ చిన్న ఒక చేంజ్ రావడం వల్ల మిగతా ముగ్గురు చిన్న చేంజ్ 10 రూపీస్ చేంజ్ మేడం. కానీ చాలా వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ గా అనిపించింది. నిజంగా వాళ్ళ బాండింగ్, అది రాగానే వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద జోడీస్. చాలా స్పోర్టివ్ గా ఈ గేమ్ ని ఆడారు. మీ ఫ్యామిలీ కోసం ఉన్న ప్రేమ క్లియర్ గా కనిపించింది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. దీంట్లో నేర్చుకుంది ఏంది అంటే, ఒక్కసారి ఒకటి మనం ఫిక్స్ అయిపోతే అది మంచో చెడో దానిపైనే ఫిక్స్ అయిపోదాం. ఏదో మార్పు కోసం మనం చేంజ్ చేసుకోవద్దు. మన మాట మీద మనం నిలబడాలి, దాని మీద స్టాండ్ తీసుకోవాలని ఈ గేమ్ లో నేర్చుకున్నాం. అందుకే చెప్తారు ప్రేమలో ఎప్పుడు కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ కడ వరకు ఉండాలి, చివరి దాకా ఉండాలి. Always a game is a game. Wow. Big words from a small boy. Oh, yes, always game is a game. Mari next segment ఏంటో చూద్దాము on Sridevi Drama Company ప్రేమలో.